హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడైతే 2 AM అవుతుంది మార్నింగ్. యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే వెన్స్డే థర్స్డే నాకు వీక్ ఆఫ్స్. ఆ వీక్ ఆఫ్స్లో ఏం చేస్తామో మొత్తం షూట్ చేద్దాం అనుకున్నా. బట్ వెన్స్డే మార్నింగ్ 8 AMకి నా షిఫ్ట్ అవుతుంది. సో నేనైతే వెన్స్డే అంతా పడుకునే ఉన్నాను. ఇప్పుడు ఈరోజు థర్స్డే మార్నింగ్ 2 AM అవుతుంది. ఇప్పటి నుంచి ఏం చేస్తానో అంతా షూట్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు ప్లాన్స్ వచ్చి ఏంటంటే బీచ్కి వెళ్ళాలి. మా మావయ్యాల బాబుకి ఫస్ట్ బర్త్డే ఉందన్నమాట ఈ మంత్ 29th. సో చిన్న షూట్ లాగా ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకున్నాం. సో లెట్స్ సీ ఏమవుతుందో. సో ఇది కొనుక్కున్నావు అందుకనేనా? యా. వాడు ఓకే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయని ఒక దాంట్లో మార్నింగ్ మంచి హెల్దీ ఫుడ్ దొరుకుతుందిరా అనుకో వీడియో తీసావా? బా ఎంత బాగుందో. మంచి టైంకే వచ్చాను. ఎవరైనా తీసుకెళ్ళి వాటర్ వేస్తూ బాగున్నాయి. లేదు, ఇంకా చనిపోయింది. చింటూకి కూడా ఫోటోషూట్ కావాలంట. ఏం చింటూ? ఇదే అన్నాను అసలు మళ్ళీ ఒకసారి కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. ఎవరో ఒక హాట్స్పాట్ ఆన్ చేయండి. చేదునే ఉండు. తప్ప ఇంకేం ఉండేవి కాదు. చూడే అంత హైలైట్ చేస్తాడు హీరో. వాడు 3 చేశాడా, పొటాటో చేశాడు కొంచెం స్ట్రై. ఏదైనా దోశ వేడివేడిగా ఉంటుంది కాబట్టి నచ్చుతుంది ఎవరికైనా. అది టేస్ట్ మిగతాది ఏదైనా సరే కొంచెం ఇంత వేడివేడిగా దొరికే ఛాన్స్ తక్కువ ఉంది. ఈరోజు ఎక్స్ట్రా చట్నీస్ కూడా ఉన్నాయి. బోర్డు పెట్టాడు కదా రోజు. సాంబార్ ట్రై చేద్దాం. ఇది బాగుంటే నెక్స్ట్ టైం ఇడ్లీ సాంబార్ తెస్తున్నాను. మనం చేసాం, మర్చిపోయాం మనమే. థ్యాంక్ యూ బ్రో అని బాగా పెడు. బ్రో అంటే ఫీల్ అవుతారా? వాళ్ళకా? బట్ అంత మనీకి పర్లేదు. ఇది చాలా బెటర్. దోశ తిక్కుగా బాగుంది. నాకు కూడా నచ్చింది. నేను మొన్న పెసరట్టు తిన్నా, అది కూడా చాలా బాగుంది. ఇదే చాలా అనిపిస్తుంది. మళ్ళీ మనం ఇడ్లీ దోశ తినలేము. అల్లం చట్నీ బాగుంది, చాలా బాగుంది. మొన్న కూడా నేను వీడియోలో ఎక్కువ అల్లం చట్నీ నాకు నేనే అనుకున్నా ఏంటి అల్లం చట్నీ కూడా అంత కానీ చాలా బాగుంది, స్వీట్గా.
అదే చల్లగా అనిపిస్తుంది, ఎంత తినాలనిపించదు, అంత టేస్ట్ అనిపించదు, ఎంత బాగున్నా. సాంబార్లో స్పూన్ పెడితే బాగుందా, కానీ అలా న్యాచురల్గా ఉంచుకుంటేనే బాగుంటుంది. వాయిస్ ఓవర్ అంటే ఇచ్చుకోలేము. ఇలా న్యాచురల్ వాయిస్ ఉంచుతాం అనుకో, మనకి గుర్తొస్తే అప్పుడు ఏమైందో గిఫ్ట్ ఇవ్వాలి. నీ బర్త్డే అవ్వలేదు కదా ఇంకా? కొంచెం ప్లాంట్లో ఉన్నావా చెప్పే ముందు చెప్పు. తెలియదు, నేను చూడలేదు. ఎందుకులే కెమెరా కొనేద్దాం. అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఓకే ఓకే, కూర్చోండి అయితే మీరు. రూపకా కనిపించి ఉంటారు మోస్ట్లీ. కొంచెం స్పైసీగా. అంత స్పైసీ లేదు కదా, మిరపకాయ తినేసి ఉంటాను. లేకపోతే స్పైస్ టాలరెన్స్ బాగా పడిపోయి ఉంటుంది, అసలు తినలేక, అసలు ఎప్పుడు తినక. మార్నింగ్ అగైన్. నిన్నైతే వాకింగ్ తర్వాత నేను ఏం షూట్ చేయలేదు గాయస్, ఫుల్గా పడుకున్నాను. అండ్ ఈరోజు మళ్ళీ వాకింగ్కి లేచామన్నమాట. ఓకే అక్క నాకు వద్దు అక్క, అక్క చేస్తావు, వీడియో చేస్తాను. యాక్చువల్లీ మేమైతే ఇక్కడి వరకు నడిచాం, బట్ మా చెల్లి వాళ్ళు ఇంకా నడుస్తున్నారు. సో మేమైతే ఇక్కడ రిలాక్స్ అవుతున్నాం. మేము యూట్యూబ్లో చూసి అమ్మ టిఫిన్స్ ట్రై చేద్దామని వచ్చాం. ఇది పెద్ద ఋషి వ్యాలీ ఆపోజిట్లో ఉంటుంది. మేము కూడా ఇదే ఫస్ట్ టైం రావడం. 7:30 అవుతుంది. ఇక్కడ ఏదో స్మెల్ వస్తుంది. అనుకున్నాను ఇంకా చాలా బాగుంది. నీకు టేస్ట్ పెట్టలేను. అయ్యో చాలా క్రిస్పీగా, చాలా ఇలా తాగచ్చు. గైస్ జస్ట్ నో అమ్మ టిఫిన్స్లోని టిఫిన్స్ అయితే ట్రై చేసాం. యమ్మీ. ఎలా ఉన్నాయి? సూపర్. నేనైతే చికెన్ దోశ తిన్నాను, మస్ట్ ట్రై.